టుడే అయితే చికెన్ ఫ్రై చేశాను, అలాగే రసం పెట్టాను. నేను చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నానా, మా ఆయన వచ్చి వద్దు చికెన్ ఫ్రై చేసి రసం చేయవా నా కోసం అన్నాడు. ఇంకా హస్బెండ్ అడిగితే చేయకుండా ఉంటావా. నా స్టైల్లో అయితే ఇలా చికెన్ పకోడా ఫ్రై అయితే చేశాను. చాలా చాలా బాగుందండి ఫ్రై. చూడండి ఎంత నీట్గా ఉందో. పిల్లలు కానీ తినాలి కాబట్టి కొద్ది కారం తక్కువతో నేను ఫ్రై అయితే చేసేసాను. వేడివేడిగా రసం అండి. మా ఇంట్లో ఏం కూర చేసినా చెయ్యకపోయినా రసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మా ఆయనకైతే పిచ్చి. ఇంకా రైస్ కడిగి పెట్టేస్తున్నాను. చికెన్ కదా తొందరగా అయితే తినేస్తాము. అలాగే ఇది ఏంటి అనుకుంటున్నారా, ఇదైతే స్పెషల్ అండి. మా అమ్మ మా ఇంటికి వచ్చింది అనుకోండి, కామ్గా అయితే ఉండదు. 2-3 రకాలు పచ్చళ్ళు దంచేసి వెళ్తుంది. ఇది నిమ్మకాయ ఊరగాయ. ఇది చింతకాయ తొక్కండి. బాక్స్ ఖాళీ అయిపోయింది. అలాగే చింతాకు పొడి అని చెప్పి, చింతాకు పొడి అంట. రకరకాలవైతే మా అమ్మ చేసి నాకు పెట్టేసి పోతూ ఉంటుంది. పిల్లల్ని పెట్టుకొని నేను చేస్తాను చెయ్యలేను అనుకొని. మీకు కానీ ఇలాగే ఉన్నారా? మీ అమ్మ కానీ ఎప్పుడన్నా వస్తే ఇలాగే చేస్తుందా? మా అమ్మ మా ఇంటికి వస్తూ ఉత్త చేతులతో రాదు. కూరగాయలు అవి ఇవి ఎండుమిరకాయలు చింతపండు అని వగేరా అంతా తెస్తూనే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి ఫ్రెండ్స్.